Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫస్ట్ టైం మీరు నా ఛానల్కి విజిట్ చేస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ దాంతోపాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. డబ్బులు పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి. గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటిదంటే, అండ్ ఇంతకుముందు నేను ప్రీవియస్గా మీకు చాలా విషయాలు చెప్పాను. ఏంటిదంటే ఫొటోస్ సేల్ చేస్తూ డబ్బులు సంపాదించండి, ఫొటోస్ తీస్తూ డబ్బులు సంపాదించండి అని చెప్పేసి ఓల్డ్ వీడియోస్ చెక్ చేసుకుంటే చాలానే నేను చెప్పినాను సైట్స్ గురించి అండ్ యాప్స్ గురించి. రైట్, ఈరోజు అండ్ కొంచెం కొత్తగా అండ్ డైరెక్ట్గా యాప్స్ కూడా వచ్చేసాయి, అటువంటి సైట్స్ రిలేటెడ్గా యాప్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఆ యాప్స్లోకి వెళ్ళి ఎలా మనము ఈజీగా ఫొటోస్ తీస్తూ, అది కూడా మన స్మార్ట్ మొబైల్తోనే, ఎక్కువ హంగామాలు వద్దు, డిఎస్ఎల్ఆర్ కెమెరా కూడా వద్దు, జస్ట్ మన స్మార్ట్ మొబైల్తోనే ఫొటోస్ తీసి డైరెక్ట్గా దాన్ని ఆన్లైన్లో సేల్ చేస్తూ మంచి ఇన్కమ్ సోర్సెస్ని తీసుకోవచ్చు. సో అటువంటి యాప్స్ ఏమున్నాయి, సైట్స్ ఏమున్నాయి, ఎలా దాంట్లో ఇన్కమ్స్ని మనం ఎర్న్ చేయొచ్చు వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఇంటర్నేషనల్ సైట్స్ ఇవన్నీ, అండ్ సూపర్గా రన్ అయ్యే సైట్స్ ఇవి, అండ్ 101% పేమెంట్స్ ఇచ్చే సైట్స్ ఇవి. అండ్ మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయినా అవ్వకపోయినా, బట్ ఇప్పటి నుంచి ఏంటిదంటే, మీరు ఎక్కడో తీసుకునే ఒక సెల్ఫీ, మీరు ఎక్కడో తీసుకునే ఒక ఫోటో డైరెక్ట్గా ఈ సైట్లో అప్లోడ్ చేయండి. అట్లా అని చెప్పేసి మీ ఫొటోస్ అప్లోడ్ చేయకండి. సో రైట్ నో అండ్ మంచి లొకేషన్ అండ్ మంచి నేచర్ ఉన్న ఫొటోస్, మంచి బ్యూటీగా ఉన్న ఒక మీనింగ్ఫుల్ ఉన్న ఫోటోగ్రఫీని మీరు అప్లోడ్ చేసినట్లయితే మంచి ఇన్కమ్ సోర్సెస్ని తీసుకోవచ్చు. అది ఎలాగనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, అండ్ హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అండ్ ఒక మంచి లైక్ ఇవ్వండి, ఒక మంచి షేర్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫటాఫట్ వెళ్ళిపోతాను. అండ్ మీకు డిస్క్రిప్షన్లో నేను అన్నిటి గురించి కింద మీకు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మీకు దాదాపు అండ్ 5-6 సైట్స్ ఉన్నాయి దీని రిలేటెడ్గా. దాంట్లో ది బెస్ట్ సైట్స్ అని మీకు లైన్గా నేను ఆర్డర్లో ఇవ్వడం జరిగింది. సో ఆర్డర్ ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు, కింద మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటాయి. సో రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోప్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్లోప్ అండ్ ఈ సైట్ చాలా ఫేమస్, అండ్ ఈ సైట్ నుంచి చాలా మంది ఇన్కమ్స్ ఎర్న్ చేస్తున్నారు. అండ్ ఇది బాగా వర్క్ అయ్యే యాప్ కూడా. సో దీని నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సైట్ మీరు ఒకసారి క్లియర్గా ఇచ్చేసుకోండి. అండ్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, మీ దగ్గర క్రియేటివిటీ కూడా ఇంకా బాగా ఉంటే మన హైదరాబాద్ రిలేటెడ్ కూడా చాలా ఫోటోగ్రఫీ సైట్స్ ఉన్నాయి. అండ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. అండ్ మా ఫ్రెండ్స్లలో ఒక ఫ్రెండ్ ఆటోమేటిక్గా తను ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. సో ఆటోమేటిక్గా తను తీసే ఫొటోస్ అండ్ అప్లోడ్ చేసే ఫేస్బుక్స్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో డైరెక్ట్గా అక్కడ చూసిన ఒక ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫీ అతను డైరెక్ట్గా జాబ్ కూడా ఇవ్వడం జరిగింది తనకి. సో రైట్, అండ్ మీ లక్ బాగుంటే అండ్ వీటి రిలేటెడ్గా మీకు ఒక కెరియర్గా కూడా మీకు టర్న్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట ఫోటోగ్రఫీతో. రైట్, అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్, ఈచ్ అండ్ పాయింట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ టాపిక్ రైట్, అండ్ ఈ సైట్ అండ్ కింద ఈ సైట్ IFM. సో ఇది కూడా చాలా ఫేమస్ సైట్, అండ్ దీని నుంచి కూడా మీరు మంచి ఇన్కమ్ సోర్సెస్ని తీసుకోవచ్చు. అండ్ ఈ సైట్ కూడా ఇంటర్నేషనల్ సైట్స్ ప్రతి ఒక్కటి, సో నేను చెప్పే ప్రతి ఒక్కటి ఇంటర్నేషనల్ సైట్స్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి అనమాట. రైట్, అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు క్లియర్గా, ఈ సైట్ని కూడా డిస్క్రిప్షన్లో మీకు నేను లింక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సైట్ మార్కెట్ షర్ట్, అండ్ ఈ సైట్ కూడా సూపర్గా రన్ అవుతుంది. అండ్ దీంట్లో కూడా మీరు ఫొటోస్ తీసి డైరెక్ట్గా సేల్ చేయవచ్చు. సో వీటన్నిటి గురించి చెప్పాలంటే నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది, అండ్ దట్స్ వై నేను దాని గురించి చెప్పుకుంటూ వెళ్తాను. అండ్ ఈ రోజు మీకు నేను అండ్ ఫోప్ గురించి చెప్తాను. సో ఫోప్లో ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి, ఎలా మనం దాంట్లో ఫోటోస్ సేల్ చేయాలని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతోపాటు కింద ఈ సైట్స్ని కూడా నేను మెన్షన్ చేస్తాను. అండ్ దాదాపు 5 సైట్స్ ఉన్నాయి, ఆ 5 సైట్స్ని కింద మెన్షన్ చేస్తాను. డైరెక్ట్గా మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, అండ్ మిస్ చేసుకోండి ఇటువంటి ఆపర్చునిటీని. అండ్ మంచిగా ఫొటోస్ సేల్ చేయండి అండ్ ఇన్కమ్స్ని ఎర్న్ చేయండి. అండ్ ఫర్దర్గా వీటిని ఎలా సేల్ చేస్తారు, ఏ విధంగా సేల్ చేస్తారు అనేది ఒక్కో సైట్ గురించి చెప్పుకుంటూ వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఫస్ట్ ఈరోజు ది ఫేమస్ సైట్ అండ్ యాప్ ఫోప్ గురించి చెప్తాను. సో చదువుతారు ఎలా సేల్ చేస్తారు అనేది క్లియర్గా తెలుసుకుందాం యాప్లోకి వెళ్ళిన తర్వాత. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మిస్ చేయకండి, టిల్ ఎండ్ వరకు చూడండి, మంచి ఇన్ఫో దక్కుతుంది మీకు. అండ్ రైట్ నో వెళ్ళిపోతాను నేను యాప్లోకి, ఎలా రిజిస్టర్ అవుతారు, ఏ విధంగా చేస్తారు, ఎలా ఫొటోస్ని సేల్ చేస్తారు అని చెప్పేసి. సో రైట్, నేను వచ్చేస్తాను నా మొబైల్లోకి. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ చేతుల్లో మొబైల్ ఉందా, స్మార్ట్ మొబైల్ ఉందా, ఒక ఫోటో తీయండి, డైరెక్ట్గా ఈ యాప్లో అప్లోడ్ చేయండి అండ్ మంచి ఇన్కమ్స్ని తీసుకోండి. అండ్ ఎవ్రీ డే అన్లిమిటెడ్ ఇన్కమ్స్ని మీరు ఎర్న్ చేయొచ్చు. $5 నుంచి అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్స్ని మీరు ఎర్న్ చేయొచ్చు అనమాట. సో మీ ఫొటోస్ బాగుంటే ఆ ఫొటోస్ని మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో అండ్ ఈ ఫోటో సేల్ అయిందని చెప్పేసి తీసేసి ఛాన్స్ అంటూ లేదు. అండ్ దాన్ని రీసేల్ చేసి కూడా మీరు మంచి ఇన్కమ్ సోర్సెస్ని మళ్ళీ తీసుకోవచ్చు. రైట్ నౌ నేను వచ్చేసాను నా మొబైల్లోకి అండ్ క్లిక్ చేస్తున్నాను, ప్లే స్టోర్ బటన్ని క్లిక్ చేస్తున్నాను. అండ్ ప్లే స్టోర్ బటన్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫోప్ అని చెప్పి క్లిక్ చేయండి. సో ఇక్కడ సెర్చ్ బటన్లో డైరెక్ట్గా మీకు వస్తుంది సేల్ యువర్ ఫొటోస్ అని చెప్పేసి, దీన్ని ఓపెన్ చేసేసండి. అండ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఓపెన్ చేసేసండి. సో ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్గా మీకు ఇక్కడ డిఫరెంట్గా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ ఎంతకు సోల్డ్ అవుట్ అయింది అని చెప్పేసి క్లియర్గా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ ఫోటో ఎంతకు సోల్డ్ అవుట్ అయిందని చెప్పి క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది.
సో ఇక్కడ డిఫరెంట్ ఫోటోస్ ఎంతెంతకు సోల్డ్ అవుట్ అయ్యి క్లియర్గా మనకు చూపించడం జరుగుతుంది. రైట్ నో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే స్టార్ట్ యూజింగ్ ఫోప్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టార్ట్ బటన్ క్లిక్ చేసేసండి. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫేస్బుక్తో లింకప్ చేసుకోవాలా లేదా డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలా అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఫేస్బుక్తో లింకప్ వద్దు, డైరెక్ట్గా క్రియేట్ చేసేసుకోండి మీ అకౌంట్ని. సో ఇక్కడ మీ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసుకోండి, డైరెక్ట్గా మీ అకౌంట్ని క్రియేట్ చేసేసుకోండి. సో డైరెక్ట్గా నేను డీటెయిల్స్ ఇచ్చేసుకున్నాను, క్రియేట్ అనే బటన్ ఇచ్చేస్తున్నాను. సో క్రియేట్ అనే బటన్ ఇచ్చేసుకున్న వెంటనే మీకు ప్యాటర్న్ ఎలా ఉంటుందో క్లియర్గా చూద్దాం. సో ఇలా మీకు అడుగుతుంది అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసుకోవాలనుకుంటే అండ్ మీ ఫస్ట్ ఫోటో ఏదైనా ఉంటే దాన్ని డైరెక్ట్గా అప్లోడ్ చేసేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ ఇక్కడ స్కిప్ అనే బటన్ ఇచ్చేసేయండి. స్కిప్ అనే బటన్ ఇచ్చేసుకున్న వెంటనే డైరెక్ట్గా ఇక్కడ మీకు డిఫరెంట్గా మీకు ఇక్కడ చూపిస్తూ ఉంటాయి అనమాట. న్యూస్ ఏదైతే ఉందో అండ్ వీళ్ళని ఫాలో అవుతుంటే వాళ్ళ రిలేటెడ్గా మనకు కావాల్సిన డీటెయిల్స్ అండ్ వాళ్ళ ఫోటోస్ కూడా మనం చూసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అక్కడ మనకు కావాల్సి వస్తే ఆ ఫోటోస్ని కూడా పర్చేస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. నవే డేస్ మీకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అండ్ యూట్యూబ్ కానివ్వండి అండ్ లేకుంటే బ్లాగ్ కానివ్వండి, మన కాపీరైట్ ఫోటోస్, ఇమేజెస్ అప్లోడ్ చేసినప్పుడు మనకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. కాపీరైట్ క్లైమ్స్ పడుతుంది. సో దట్స్ వై మనకి ఇప్పుడు యాప్స్, టెక్నాలజీ అండ్ సైట్స్ వచ్చిన తర్వాత అండ్ వీటికి రిలేటెడ్ చాలా అడ్డుకట్ట వేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం ఫొటోస్ కావాల్సిన ఫోటో మన రేంజ్ లో మనం కొనుక్కోవచ్చు, మన రేంజ్ లో దీన్ని మనం సేల్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా దీని నుంచి ఇన్కమ్ సోర్సెస్ ని తీసుకోవచ్చు. రైట్, ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ కింద మీకు ఇక్కడ డిఫరెంట్ గా మీకు చూపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ న్యూస్ ఏదైతే ఉందో ఆ న్యూస్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఫాలోయింగ్, సో ఎవరైతే ఫాలో అవుతున్నారో అండ్ నాకు రిలేటెడ్ గా ఏదైనా అప్లోడ్ చేస్తుంటే నా రిలేటెడ్ గా ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ ఇక్కడ నేను ఎక్స్ప్లోరర్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ ఎక్స్ప్లోరర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏంటిదంటే ఇక్కడ మీకు చూసినట్లయితే డిఫరెంట్ ఫోటోస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే ఏ ఫొటోస్ తీస్తారో ఆ ఫొటోస్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ అండ్ ఇక్కడ మనము అండ్ ఇక్కడ డిఎస్ఎల్ఆర్ కెమెరాతోనే తీయాలి అండ్ డిఎస్ఎల్ఆర్ తోనే మనం ఫొటోస్ చేయాలని చెప్పలేదు. మీ క్రియేటివిటీకి తగ్గట్టు ఎటువంటి ఫొటోస్ అయినా డైరెక్ట్ గా తీసి దీంట్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత దీని ప్రైస్ రిలేటెడ్ గా మీరు దీన్ని సేల్ చేసినట్లయితే మీకు మంచి ఇన్కమ్ సోర్సెస్ దక్కుతుంది అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే చూడండి, అండ్ ఒక ఇమేజ్ చూపిస్తాను. ఇక్కడ ఇది పెద్ద డిఎస్ఎల్ఆర్ తో తీసిన ఫోటో కాదు, డైరెక్ట్ గా ఒక మొబైల్ తో తీసిన ఫోటో అనమాట. అండ్ దీన్ని సేల్ చేసుకోవచ్చు దీన్ని సేల్ చేసుకోవచ్చు. వీటి రిలేటెడ్ గా సేల్ చేసుకోవచ్చు, మంచి ఇన్కమ్ సోర్సెస్ ని మనం తీసుకోవచ్చు. చాలా ఫొటోస్ మీకు అవైలబుల్ లో ఉన్నాయి అండ్ వీటిని కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. దాని రిలేటెడ్ గా మనకు ఎర్నింగ్స్ కూడా మనకు జనరేట్ అవుతూ ఉంటాయి అనమాట. రైట్, అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే మిషన్ అనే బటన్ ని క్లిక్ చేసినప్పుడు మిషన్ అనే బటన్ మీరు చూసినట్లయితే వీటికి మనకు అండ్ మంచి రివార్డ్స్ కూడా దక్కుతూ ఉంటాయి అనమాట. సో రివార్డ్స్ అంటే ఎలా అంటే మీకు ఇక్కడ చూసినట్లయితే 430 ఫొటోస్ చేసినందుకు వీళ్ళకి మీ ఇన్కమ్ తో పాటు ప్లస్ $100 కూడా మీకు ఎక్స్ట్రా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 1 డేలో 430 ఫొటోస్ సేల్ అయినందుకు అండ్ ఇక్కడ ఈ పర్సన్స్ కి $100 రివార్డ్ ఇవ్వడం జరిగింది అనమాట. 1085 ఫొటోస్ 1 డేలో సేల్ అయినందుకు 300 రివార్డ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇలా మీరు కూడా ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ ఫొటోస్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు డౌన్లోడ్ చేసుకున్న అమౌంట్ కూడా వస్తుంది. దాంతోపాటు అండ్ ఫోప్ కూడా మీకు స్పెషల్గా మీకు రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రివార్డ్స్ని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ విన్నర్ కాంటెస్ట్, సో ఇక్కడ విన్నర్స్ కూడా ఉన్నది. సో విన్నర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరు ఎంతెంత అండ్ విన్ అయ్యారు, ఏంటిది ఏం సంగతి అని చెప్పేసి క్లియర్గా మిషన్లో మీకు ఉంటుంది అనమాట. సో రైట్ అండ్ ఇక్కడ మీకు అండ్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ చెప్పలేను. డైరెక్ట్గా మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. మేనేజ్ యువర్ ఫొటోస్ అని చెప్పేసి, మేనేజ్ యువర్ ఆల్బమ్ అని చెప్పేసి, అండ్ ఇక్కడ లైట్ బాక్స్ అండ్ ఫైండ్ ఫ్రెండ్స్ అండ్ యువర్ సేల్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ అండ్ సెట్టింగ్ అండ్ లాగౌట్. మెయిన్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మేనేజ్ యువర్ ఫొటోస్ అండ్ మేనేజ్ యువర్ ఆల్బమ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అండ్ ఏదైతే మీ ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని డైరెక్ట్గా మీరు ఇక్కడ అప్లోడ్ చేసేయచ్చు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ని మీరు ఒక ఆల్బమ్లా క్రియేట్ చేసేసుకొని ఆల్బమ్లా పెట్టేసుకోవచ్చు. సో ఈ ఆల్బమ్లో ఫొటోస్ డైరెక్ట్గా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు లేకుంటే ఈ యాప్లోకి వచ్చి కొనుక్కునే వాళ్ళు డైరెక్ట్గా కొనుక్కున్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. సో మినిమం $5 నుంచి దీంట్లో స్టార్ట్ అవుతుంది ఫోటో సేలింగ్ చేయడం అనేది. సో ఒక ఫోటో సేల్ అయిపోయింది కదా అని చెప్పేసి దాన్ని డిలీట్ చేయడానికి లేదనమాట. ఆటోమేటిక్గా అదే ఫొటోస్ని ఎంతమంది అయినా కొనుక్కోవచ్చు. ఇప్పుడు మీ దగ్గర మీరు ఒక 500 ఫోటోలు మీరు అప్లోడ్ చేశారు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా దాంట్లో ది బెస్ట్ ఒక 10 ఉన్నాయి. సో 10లో మీకు 5 సేల్ అయిపోయాయి కదా అని చెప్పేసి దాన్ని తీసేయడానికి లేదు. ఆ 5 ఫొటోస్ని అలాగే పెట్టుకొని మళ్ళీ రీసేల్ చేసుకోవచ్చు. సో అలా మీరు ఎన్ని ఫొటోస్ అయినా పెట్టుకుని ఆటోమేటిక్గా మంచి ఫ్లో అవుతుంటే డైరెక్ట్గా రీసేల్ చేసుకోవచ్చు. రైట్ నౌ అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ దీంట్లో పేఅవుట్ ఎంత, ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ పేఅవుట్ చూసుకున్నట్లయితే యువర్ సేల్స్ అనే బటన్లోకి వెళ్ళినట్టయితే మీ సేల్స్ ఎంత చేస్తారు, ఎంత కమిషన్ వచ్చేసిందో క్లియర్గా మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ ఎలా ఉంటుందంటే మీకు అండ్ యాప్ వాళ్ళకి ఒక ఫోటో సేల్ అయినప్పుడు దాంట్లో 50% కమిషన్ మీకు, 50% కమిషన్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ ఎంత విత్డ్రాల్ తీస్తారు, ఎంత అమౌంట్ మీకు వచ్చింది, ఎంత కమిషన్ మీకు వచ్చింది, రివార్డ్ పాయింట్స్ ఎంత వచ్చాయి క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మీరు ఇక్కడ చెక్
చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పేమెంట్ స్టేటస్ మీరు ఎంత పేమెంట్ తీసుకున్నారు, ఏ విధంగా వచ్చిందనేది క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ రైట్ నెక్స్ట్ ఇక్కడ మీకు అండ్ సెట్టింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు పే అవుట్ తీసుకోవడానికి మినిమం టు మినిమం $5 కావాల్సి ఉంటుంది. ఆ పే అవుట్ కూడా డైరెక్ట్గా మీరు పేపాల్ అకౌంట్కి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పేపాల్ అకౌంట్ మీకు ఉన్నట్లయితే డైరెక్ట్గా పేపాల్ అకౌంట్తో లింకప్ ఉన్న ఈమెయిల్ అడ్రస్ని ఇచ్చేసేయండి. సో పేపాల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేయండి, డైరెక్ట్గా పేపాల్ ఈమెయిల్ ఐడి కన్ఫర్మేషన్ ఇచ్చేసేయండి అండ్ యాడ్ చేసేసేయండి. మినిమం $5 వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దీంట్లో మీరు విత్డ్రాస్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ విత్డ్రాల్ లిమిట్ జస్ట్ $5 అనమాట. $5 మీకు వచ్చినట్టయితే డైరెక్ట్గా విత్డ్రాస్ కూడా తీసేసుకోవచ్చు ఎక్కువగా. సో రైట్ నో ఫ్రెండ్స్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీంట్లో చెప్పడానికి. సో ఇవన్నీ మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. సో సింపుల్, మీరు 1-2 సార్లు అండ్ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి, మీకు మంచి ఇన్కమ్ సోర్స్ వస్తుంది అండ్ మంచి ఇన్కమ్ కూడా ఈ యాప్ తీసుకొచ్చి పెడుతుంది. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. అండ్ హార్ట్ఫుల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.